సెక్రటేరియట్లో ఉద్యోగుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి ఫేస్ రికగ్నిషన్ అమలు చేయనుంది. రెగ్యులర్తో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. ఉద్యోగుల సమయపాలనతో సెక్రటేరియట్ భద్రతకు ఫేస్ రికగ్నిషన్ ఉపయోగపడుతుందన్నారు అధికారులు. సెక్రటేరియట్లో కొందరు ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వివిధ శాఖల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు మంత్రులు. మధ్యాహ్నం 12 దాటినా రాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇన్ టైంలో ఉద్యోగాలకు రాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ అమలు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సెక్రటేరియట్ లో ఫేస్ రికగ్నిషన్ అమలుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ సెక్రటేరియట్ లో రేపటి నుంచి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే సీఎస్ శాంతికుమారి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేస్తాము ఏంటి అనేది ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక అది రేపటి నుంచి అమలు కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ ఫేస్ రికగ్నిషన్కి సంబంధించిన దాంట్లో ఈ ఎంప్లాయీస్ విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆల్రెడీ ఇప్పటికే 2-3 మంత్రులు కూడా దీని మీద ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల విషయాలలో సడన్ విజిట్ చేశారు. అక్కడ ఆకస్మిక తనిఖీ చేసి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. తర్వాత కొన్ని శాఖల్లో మనం చూసాము, గతంలో ఈ మధ్యాహ్నం 12 అయినా కూడా కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు రాకపోవడం, తర్వాత రాకపోవడానికి గల రీజన్స్ ఏంటో కూడా తెలియకపోవడం, ఇట్లా కొంత గందరగోళం క్రియేట్ కావడం, తర్వాత ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారులకు కూడా వాళ్ళు రిపోర్ట్ చేయకపోవడం, ఇన్ టైంలో వస్తురా రాదా కూడా తెలియని సిచ్యువేషన్ ఇది మంత్రులు స్వయంగా ఈ ఆకస్మిక తనిఖీ చేయడంతో అట్లాంటివి బయటపడ్డాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారుల విషయంలో ఎవరు కూడా ఆలస్యంగా రావద్దు. సెక్రటేరియట్ పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎవరైనా సరే ఉద్యోగి ఇన్ టైంలో సెక్రటేరియట్కి రావాలి. ఇన్ టైంలో ప్రతి ఒక్కరు రావాల్సింది. ఒకవేళ రాని ఎడలా రాలేదని తెలిస్తే కనుక ఉన్నత స్థాయి అధికారులకి వాళ్ళు ఎందుకు రాలేదనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మంత్రులు చెప్పారు. దీని విషయంలోనే ఎవరైతే ఈ మంత్రులు సడన్ విజిట్ చేశారో ఆ సడన్ విజిట్ టైంలో ఎవరెవరు ఇన్ టైంలో రాలేరు వాళ్ళందరి నుంచి కూడా ఎందుకు రాలేదు అనే దాని మీద వాళ్ళ నుంచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఒక లెటర్ రూపంలో వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత దీని మీద ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి దీని మీద ఈ మంత్రులు ఎవరెవరైతే విజిట్ చేశారో వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి ఎంప్లాయీస్ విషయంలో కొంత సీరియస్గా ఉండాలి, ఈ టైమింగ్ అనేది తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఇది ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా దీని మీద బయట కూడా కొంత ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇన్ టైంలో ఎవరు రావరు, మళ్ళీ టైం కాకముందే వెళ్తారనే ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత మంత్రులు సడన్ విజిట్ తర్వాత మంత్రులు వాళ్ళ అభిప్రాయాలు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం అమలు చేస్తామని చేసి ఈ 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రేపటి నుంచి ఇక సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఈ 3 ఎంప్లాయీకి సంబంధించి ఎవరైనా సరే ఇక వాళ్ళు వచ్చేది పోయేది రెండింటికి సంబంధించి కూడా ఫేస్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. అంటే హాజరు అనేది ఇక నుంచి అంటే రేపటి నుంచి ఈ సెక్రటేరియట్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి సంబంధించి కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే ఈ హాజరు పట్టిక అనేది ఉంటుంది. అయితే ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎట్లా అంటే ఈ ఎంప్లాయీస్ అనేది ఇన్ టైంలో రావడం అనేది ఒకటైతే ఇక సెక్రటేరియట్ లోపలికి వచ్చే సంబంధించిన దాంట్లో కూడా ఈ భద్రత విషయంలో కూడా ఇది కొంత ఉపయోగపడుతుంది. అంటే ఎవరు ఎంప్లాయీస్ కాదు, ఎవరు వస్తున్నారనే దాని విషయంలో కూడా కొంత భద్రతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో సెక్రటేరియట్లో ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది అమలు చేసేందుకు అన్ని కసరత్తు కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చూడండి మరి ఎంప్లాయీస్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి ఏంటి. ఇప్పటివరకు ఇది లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారిగా ఇది అమలు చేసేందుకు ముందుకెళ్తా ఉన్నారు. రేపటి నుంచే ఇది అమలు చేయబోతున్నారు. సెక్రటేరియట్లో ఏదైతే ఈ ఎంట్రన్స్లు ఉన్నాయో ఎంట్రన్స్కి సంబంధించి అన్ని ప్లేస్లో కూడా ఈ ఫేస్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి కూడా అందుబాటులో పెట్టారు. కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రాబోతుంది. జ్యోతి.